గురుగారు వారి నాన్నగారు గురించి అద్భుతంగా వివరించారు. వారు ఎలా ప్రస్థానం సాగింది, వారు 22వ ఏట వరకు ఏ విద్య అభ్యసించకుండా ఆ తర్వాత పంచాక్షరితో వారు చేసినటువంటి అద్భుతం, వారు నేర్చుకున్న విద్య పండితుడిగా ఎలా ప్రఖ్యాతి పొందారు అనే విషయాల గురించి చెప్పారు. వారు చివరిగా శ్రీరామ కథామృతం రచిస్తూ వారు ఎట్లా అనేది చెప్పారు. అప్పటికి రాఘవనారాయణ శాస్త్రి గారు చిన్నపిల్లవారే ఉంటారు. వారు ఎలా దాన్ని ఆ గ్రంథ రచన చేశారు, వారు అప్పటికి చిన్నవారు కదా, ఈ బాధ్యతల్ని ఎట్లా స్వీకరించి వారు ఉపాసనా మార్గంలోకి ఎలా ప్రవేశించారు? బాగుందండి, మంచి ప్రశ్న అడిగారు. శ్రీ శివాయ గురవే నమః. ఎందుకంటే నేను శివాయ గురవే నమః ఎందుకంటున్నానంటే, వెంకటప్పయ్య శాస్త్రి గారు కానీ రాఘవనారాయణ శాస్త్రి గారు కానీ ఏ పని మొదలుపెట్టినా, పుస్తకం రాయటం మొదలుపెట్టినా మొట్టమొదటి ఇది రాసేవారు. మిగతా మంత్రాలకి ఉపదేశం పొందాలి, కానీ శివాయ గురవే నమః అనేటువంటి అష్టాక్షరి మంత్రం ఇది. దీనికి ఉపదేశం అక్కర్లేదండి, కానీ మహామహిమాన్వితమైనటువంటి మంత్రం. సరే, మీరు అడిగిన ప్రశ్న, వెంకటప్పయ్య శాస్త్రి గారు రాఘవనారాయణ శాస్త్రి గారికి బాధ్యత అప్పచెప్పే నాటికి మీరన్నట్లుగానే వారిది చాలా యవ్వనప్రాయం. అయినా సరే చాలా సమర్థతతోటి, అంటే లౌకికత్వం వారిని కత్తెర మధ్య ఉంచినట్టుగా, మన లౌకిక ఉపమానం చెప్పాలంటే అలా ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక అన్వేషణ మాత్రం వీరు మానలేదు. వీరికి రాఘవనారాయణ శాస్త్రి గారికి 12వ ఏట బాలామంత్రోపదేశం. చూడండి, తండ్రి గారికి ఏమో పంచాక్షరి మంత్రోపదేశం. అంటే దైవం ఒక్కొక్కరికి అలా నిర్దేశిస్తుందండి. బాలాంబ బాలామంత్రోపదేశం కేదారలింగం అనేటువంటి గురువుగారు వీరికి బాలామంత్రోపదేశం చేశారు. అక్కడి నుంచి 4 సంవత్సరాలు ఏకధాటి, అప్పుడు తండ్రి గారు జీవించే ఉన్నారు. ఏకధాటిగా 12వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు బాలామంత్ర ఆ ఉచ్చారణ ఉపదేశం అది వరుసగా జరిగింది కదండి. దాంట్లో అదే పురస్చరణ పునశ్చరణ అన్నీ అలా జరుగుతూ ఉంటే అదే తాదాత్మ్యంగా జపం చేశారు. 16వ ఏట వరకు చేశారు. 16వ ఏట జరిగిన తర్వాత అప్పటికంటే బ్రహ్మచర్య వ్రతం 16వ ఏడు వరకు కూడా వీరు ఆ సంపూర్ణ బ్రహ్మచర్య వ్రతం, అటువంటి వ్రతాన్ని వీరు చేపట్టారు రాఘవనారాయణ శాస్త్రి గారు. వీరికి పుట్టుకతోటి అలాగే ఈ మంత్ర జపంతో అమోఘమైనటువంటి వాక్శక్తి రాఘవనారాయణ శాస్త్రి గారికి వచ్చింది. ఎందుకంటే వాక్కు అంటే అగ్ని, అగ్ని వాగ్భూత్వ ముఖం ప్రావిశత్ అని ఉపనిషత్తు చెప్తుంది. అగ్ని మాట రూపంలో బయటికి వస్తుంటుంది అని. అందువల్ల వీరు చల్లనీళ్ళు వేడిగా ఉన్నాయంటే ఆ చల్లనీళ్ళు వేడైపోయేవి. ఇది ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. వేడి నీళ్లు చూసి ఒరే ఇవి చల్లగా ఉన్నాయి, ఆ నోటి నుంచి మాట అనమాట అండి. వేడి నీరు ఇవి చల్లగా ఉన్నాయంటే అది ఎంత వేడిగా ఉండనివ్వండి, అవి చల్లగా అయిపోయాయి. ప్రత్యక్షంగా ఆ కాలంలో, ఆ జీవిత కాలంలో చూసినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకే వారి నోటి వెంట ఏ మాట వచ్చినా సరే భయపడేవారు. వారి చేత తిట్టించుకోవాలంటే భయపడేటువంటి వారు అనమాట అండి. వారి నోటి వెంట ఏది జరిగితే అంటే అమోఘమైనటువంటి వాక్సిద్ధి కలిగినటువంటి వారుగా లోకంలో చిన్నతనం నుంచే రాఘవనారాయణ శాస్త్రి గారు ప్రసిద్ధి పొందారు. వీరికి బాలా మంత్రోపదేశన తర్వాత జపం చేశారని చెప్పుకున్నాం కదా. బాలాంబిక వీరికి కల్లో కనిపించింది. అంటే ఎప్పటికప్పుడు అయినా వీరి యొక్క జీవిత చరిత్రని ఇప్పటివరకు నేను చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా శ్రీరామ కథామృత కవికుమార జీవితము అని వారి స్వంత మనవలు కీర్తిశేషులు డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ఈ చరిత్ర అంతా రాశారండి. అలాగే చందవోలు మహర్షులు అని మేళ్ల చెరువు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ పితాపుత్రుల యొక్క చరిత్ర రాశారు. ఇట్లా తర్వాత వచ్చినటువంటి వ్యాసాలు బిరుదురాజు రామరాజు గారి వ్యాసం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనకి అంతర్జాలంలో కూడా మనకి లభ్యమవుతూ ఉంటాయి. వాటిల్లో నుంచి కొన్ని విషయాలు ఇప్పుడు నేను మీకు నివేదన చేస్తున్నాను. ఇంతకీ బాలాంబిక వీరికి కల్లో కనపడింది అమ్మవారు. బాలాంబిక చేతుల్లో ఒక పటం ఉంది. పటం చూపిస్తే ఇలా అన్నట్టు ఈయన కల్లో అన్ని కల్లో సందర్శన అన్నమాట అండి. నాకు ఇటు ఇవ్వండి అన్నట్టు.
నీకు ఇవ్వటానికే తెచ్చాను రా ఈ పటం అందిట అమ్మ, నీకు ఇవ్వటానికే తెచ్చానని. ఏంటంటే ఆ పటంలో ఏముందంటే ఒక అందమైనటువంటి స్త్రీమూర్తి యొక్క చిత్రం ఉంది. నీకు ఇవ్వటానికే తీసుకొచ్చాను అని చెప్పటం వల్ల ఏంటంటే నీకు వివాహం చేయటానికి ఈ అమ్మాయిని నేను నీకు నిర్దేశిస్తున్నాను అని బాలాంబిక చెప్పక చెప్పినట్లయింది. ఆ తల్లి ఆ శ్రీరామ కథామృత కవికుమార్ జీవితంలో ఆయన రాసుకున్నారండి. ఆయన జీవించి ఉన్నప్పుడే ఆ పుస్తకం ముద్రితమైంది. అంటే వారి యొక్క ఆమోదంతో ఆ పుస్తకం ఉంది. అంటే అందులో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం యథార్థమని మనం ధృవీకరించుకోవచ్చు. పీఠికలో ఒక మాట రాశారు తాడేపల్లి రాఘవేంద్ర శాస్త్రి గారు. ఆ తల్లి సుఖదుఖాల్లో నేను ఎప్పుడు పిలిచినా నన్ను పలుకుతున్నట్లుగా నాకు ఉంటుంది అని రాశారు స్పష్టంగా. ఎప్పుడు పిలిచినా బాలాంబ పలుకుతున్నట్లు ఉంటుందని. ఇప్పటికీ కూడా జీవించినటువంటి పెద్దలు చాలామంది చెప్తారు, ఆ అర్ధరాత్రి పూట అమ్మవారి యొక్క గజ్జెల చప్పుళ్ళు ఆ చందబోలు ఆశ్రమంలో ఆ వారి ఇంటిలో వినపడుతూ ఉంటాయి. అంటే అమ్మ అలాగా సంచారం చేస్తూ ఉండేదట ఆ రాఘవేంద్ర శాస్త్రి గారి యొక్క ఇంటిలో. బాలా త్రిపుర సుందరి అండి, బ్రహ్మాండ పురాణం ప్రకారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క కూతురు. అందువల్ల ఆమెని రాఘవేంద్ర శాస్త్రి గారు మనందరం పిలిచినట్టు పిలిచేవారు కాదు, చిన్నమ్మ అని పిలిచేవారు బాలాంబికని. ఎందుకంటే ఆవిడ పెద్ద ఆవిడ కదా, ఈవిడ లలితా త్రిపుర సుందరీ దేవి. అందువల్ల ఆవిడ కూతురు కాబట్టి ఈవిడ చిన్నమ్మ అని పిలిచేవారట. ఈయన తమాషాగా పిలిచేవారు. బాలాంబిక మాచిరాజు శేషమ్మ గారిని ఈయనకి పిన్ని గారు అవుతారండి రాఘవేంద్ర శాస్త్రి గారు. ఆ పిన్ని రూపంలో ఎప్పుడూ కనపడుతుండేది, కల్లో కనపడి ఏమేమి చెయ్యాలో ఈయనకి నిర్దేశం చేస్తూ ఉండేది. అది ఆయనే రాసుకున్నారు రాఘవేంద్ర శాస్త్రి గారు. ఒకసారి ఈయనకి కాలికి బాగా దెబ్బ తగిలింది. అంటే కాలంతా వాచిపోవటం ప్రారంభించింది. అప్పటికి వెంకటప్పయ్య శాస్త్రి గారు సజీవులే ఉన్నారు, తండ్రి గారు. ఒరే ఏదన్నా మందు రాద్దానరా, అయితే వైద్యుడిని పిలిపించమంటావా? ఆవిడ దైవం కదా, అమ్ముంది కదా చిన్నమ్మ, చిన్నమ్మ చూసుకోకపోతే ఆవిడ చిన్నమ్మ ఎలా అవుతుంది? ఏం మందు అక్కర్లా అన్నట్టండి ఆయన అని అలా పడుకున్నారు. పడుకునేసరికి రాత్రి కల్లో ఆయన పాదాలు ఒత్తుతూ ఈ మాచిరాజు పిన్నమ్మ గారిని చెప్పాను చూడండి, ఆవిడ కనపడింది. ఈవిడ శేషమ్మ గారు కాళ్ళు ఒత్తుతూ కనపడింది. ఆ కాళ్ళు ఒత్తుంటే నొప్పి అంతా సడలిపోవడం ప్రారంభించింది. అదేంటి నువ్వు కాళ్ళు ఒత్తుతున్నావు ఏంటి అని అడిగారట కల్లో. మరి నువ్వే కదరా ఆవిడ దైవం అయితే తగ్గించకుండా ఎందుకు ఉంటుంది అని అన్నావు కదా, మరి తగ్గించాల్సిన బాధ్యత నాకు ఉంది కదా అని. తెల్లవారేసరికి అంతలావు వాచినటువంటి కాలు మామూలు స్థితిలోకి వచ్చేసింది. ఈ రకంగా వారి జీవితంలో ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఆ నొప్పి తగ్గించటం అంటే ఆయన ఒక మాట అనేవారు, అది మరుసటి రోజుకి యథాప్రకారంగా జరిగిపోయేది. తర్వాత అమ్మగారిని ఒకసారి ఈయన సన్యాసానికి అనుమతి అడిగారు. వీరికి చిన్నప్పటి నుంచి పాపం అంటే యోగ భ్రష్టులుగా వీరిని చెప్తారు. యోగ భ్రష్టులు అంటే ఆ శ్రీచక్ర ఆవరణలో ఉన్నటువంటి యోగి అక్కడి నుంచి ఈ లోకంలో జన్మించారని, అందుకని అక్కడికే వెళ్ళిపోవాలి సన్యాసాశ్రమం ద్వారా అని చెప్పి అమ్మని అడిగితే, నాన్న నువ్వు వెళితే అలాగని చెప్పి అమ్మ దుఃఖపడింది. తండ్రి గారు కూడా అనుమతి ఇవ్వలేదు. కానీ ఒకరోజు తండ్రి గారు గమనించారు, వెంకటప్పయ్య శాస్త్రి గారు ఏదో పని మీద ఆయన వెళ్తుంటే ఆ పొదల మధ్య ఈ చిన్న పిల్లవాడు పొదల మధ్య కూర్చొని సమాధి స్థితిలో ఉండిపోవటం చూశారు ఆయన. అమ్మో బాబోయ్, వీడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదురా, అయినా సరే వీడిని ఎలాగైనా సరే పెళ్లి చేయాలి, వీడు సన్యాసాశ్రమం తీసుకుంటే పాపం ఈ మన కుటుంబానికి చాలా తర్వాత వంశ క్రమం జరగకుండా ఉంటుందని చెప్పి ఆయన చాలా బాధపడ్డారట వెంకటప్పయ్య శాస్త్రి గారు. అందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకసారి వెంకటప్పయ్య శాస్త్రి గారు ఈ రాఘవేంద్ర శాస్త్రి గారి గురించి అడిగారట. గోవిందరాజుల శ్యామలాంబ గారు ఒక అప్పటికే చాలా ప్రసిద్ధ యోగిని ఆ కాలంలో. అడిగితే ఆవిడ చెప్పింది, ఒరే ఈయన ఎవరనుకుంటున్నావు రాఘవేంద్ర శాస్త్రి అని చెప్పి, సూర్యుడి యొక్క ముఖంలో నుంచి ఒక మహాపురుషుడు నీ నోట్లోకి ప్రవేశించాడురా, ఆయనే అంటే సూర్యమండలాంతర్వర్తి అని మనం చెప్పుకుంటాం చూడండి, ఆయనే ఈ రాఘవేంద్ర శాస్త్రి అని చెప్పిందటండి. ఒకసారి ఈయనకి రాఘవేంద్ర శాస్త్రి గారికి ఈ తపస్సిద్ధి చేసుకునేటప్పుడు నేనెవరిని అని ఒకసారి తెలుసుకోవాలని అనిపించింది. ఎందుకు వీళ్ళేమో ఇలా అంటున్నారు, నేను తపస్సు చేస్తుంటేనే, నేను జపం చేస్తుంటే నాకేవో అనుభూతులు కలుగుతున్నాయి, నేను ఏదంటే అది జరుగుతోంది, అసలు నాకు ఇలా ఎందుకు జరుగుతోంది, నేనెవరిని, రమణ మహర్షి ప్రశ్న వేసినట్టుగా నేనెవరిని అని తెలుసుకోవాలని అనుకున్నారు.
బాలాంబని పిలిచారట. కల్లో బాలాంబ చెప్పింది, ఒరే నాన్న, నువ్వు శ్రీచక్రంలో 3వ ఆవరణలో ఉన్నటువంటి యోగివిరా. నువ్వు ఒకసారి ఏం జరిగిందంటే, నేను నిన్ను ఆ యోగిగా ఉండేటువంటి వాడు, అక్కడ 3 అందగత్తెలు ఉన్నారు శ్రీచక్రంలో, ఆ 3 యోగిని తీసుకురారా నా దగ్గరికి అన్నాను. మిగతా 2 వెంట పెట్టుకు తీసుకొచ్చావు, ఒక ఆవిడనేమో భుజం మీద వేసుకు తీసుకొచ్చావు. ఒరే, నేను 3 తీసుకురమ్మంటే ఒక ఆవిడనేమో భుజం మీద వేసుకొని తీసుకొచ్చావు, మిగతా 2 వెంట పెట్టుకొని నా దగ్గరికి తీసుకొచ్చావు. కాబట్టి భుజం మీద తీసుకొచ్చావు కాబట్టి దీని ఫలితం నువ్వు అనుభవించవలసిందే. అంటే ఆవిడని వివాహం చేసుకోవాల్సిందే, భూలోకంలో కొంతకాలం నువ్వు గడిపిరా, అందుకని నిన్ను భూలోకానికి నేను పంపిస్తున్నాను రా. అందుకని శ్రీచక్రంలో ఉన్న యోగివిరా నువ్వు. ఇలాగా యోగభ్రష్టుడి కింద, అంటే యోగ భ్రష్టుడు అంటే మామూలు భ్రష్టత్వం అంటే మనం మామూలు అనుకునే పదం కాదండి, యోగం నుంచి జారిపోయినటువంటి వారు అనమాట అండి. కొంతకాలం నువ్వు భూలోకంలో ఉండక తప్పదు నాన్న, ఈవిడే మళ్ళీ నీకు భార్య కింద నీకు భూలోకంలో జన్మిస్తుంది అని చెప్పిందిట బాలాంబ రాఘవేంద్ర శాస్త్రి గారికి. చెప్పిన తర్వాత వివాహం అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారి యొక్క అన్న కూతురు శ్రీదేవి, ఆ శ్రీదేవినిచ్చి ఈయనకి వివాహం చేశారు. ఇప్పట్లోలాగా మనకి పెళ్లి చూపులు లాంటివి ఉండేవి కాదు కదండి. సనాతన సంప్రదాయంలో ఏంటంటే వివాహంలో ఇప్పుడు తెరకే తొలగించినప్పుడే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అప్పుడే అమ్మాయిని చూడటం అండి. అంతకుముందు అమ్మాయిని చూడటం అనేటువంటి సంప్రదాయం ఉండేది కాదు. ఆ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత రాఘవేంద్ర శాస్త్రి గారు ఆ తెర తొలగించి చూశారు. అమ్మ కలలో కనిపించి ఏ చిత్రపటం అయితే చూపించిందో, ఏ రకంగా చెప్పిందో, అదిగోరా ఆవిడ కోసం నువ్వు మళ్ళీ భూలోకంలో జన్మిస్తున్నావు నువ్వు అని చెప్పిందో, అదే ఆవిడ అక్కడ కూర్చొనుంది. ఓహో అని చెప్పి చిన్న చిరునవ్వు నవ్వు ఆయన ముఖమండలంలో మెరిసిందట రాఘవేంద్ర శాస్త్రి గారికి. ఓహో, అమ్మ చెప్పినటువంటి శ్రీదేవి ఈవిడే కదా అని చెప్పి 19వ ఏట శ్రీదేవి గారితోటి రాఘవేంద్ర శాస్త్రి గారికి వివాహం జరిగింది.